ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇవ్వనున్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. న్యాయవాదుల సంక్షేమ నిధిపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఇక అసెంబ్లీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. వెంకటేష్, అసెంబ్లీ సమావేశాలు వాడి వేడికి కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దానిలో భాగంగా నిన్న బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితి. బడ్జెట్ పై ఇలా అనేక సందర్భాల్లో ప్రశ్నోత్తరాలకు సంబంధించి సమాధానాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక అంశాల్లో పూర్తిగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్షాలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఏ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించడం, దేనికి ఎంత నిధులు కేటాయించడం, ఎంత అవసరం అనేది క్లియర్ కట్ గా ఇలా ప్రభుత్వం అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఇప్పటికే వ్యవసాయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అనేక రంగాల్లో ప్రభుత్వం ఇప్పటికే ముందు చూపుతోటి కొంత బడ్జెట్ కేటాయించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. దానిలో భాగంగా రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఇటు కాళేశ్వరం కావచ్చు, మహబూబ్నగర్ ఎస్ఆర్ఎస్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకు ఏదైతే కొంత బడ్జెట్ కేటాయించిన అవసరం ఉంది. రైతులపైనే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతుందో ఇలా అసెంబ్లీలో జరిగే సమావేశాలు పూర్తి స్థాయిలో ఒక పారదర్శకంగా ఈ బడ్జెట్ మీద సమావేశం చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వెంకటేష్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.